రామ్ గోపాల్ వర్మ. అసలు ఈ పేరు 1989లో ఒక సంచలనం. నాగార్జునతో శివ అనే సినిమా తీసి యూత్ అంతా బోటనీ పాఠం ఉంది, మ్యాటినీ ఆట ఉంది అంటూ ఉర్రూతలు ఊగించాడు. హిందీలో కూడా ఈ సినిమా 1919లో తీస్తే అది కూడా పెద్ద హిట్టే. ఇక ఆ తర్వాత 1991లో క్షణ క్షణం అనే సినిమా వెంకటేష్ అలాగే శ్రీదేవితో కలిసి అసలు మనల్ని థియేటర్స్ నుంచి పోనివ్వడే బయటకి. ఇక నెక్స్ట్ జగపతి బాబు గాయం, నాగార్జున గోవిందా గోవిందా, ఇలా ఈ 2 సినిమాలు కూడా పెద్ద హిట్సే. ఇక నెక్స్ట్ అమీర్ ఖాన్తో రంగీలా, జేడి చక్రవర్తితో సత్య, ఇక తదుపరి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్తో సర్కార్, ఆగ్, ఇక నెక్స్ట్ వివేక్ ఒబెరాయ్తో రక్త చరిత్ర. ఇలా ఏ సినిమా చూసుకున్నా అన్ని సూపర్ హిట్సే. కానీ ఆ తర్వాత ఎందుకో అన్ని ఫ్లాప్ సినిమాలు, ఇంకా బి గ్రేడ్ సినిమాలు అని చెప్పడంలో ఏ మాత్రం సంకోచం లేని సినిమాలు అవన్నీ. ఇలా ఆర్జీవి తన పేరుని, ఫామ్ని కోల్పోయాడు పాపం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా తన ట్విట్టర్లో ఒక పెద్ద పోస్ట్ పెడుతూ తాను చేసిన మిస్టేక్స్ చెప్తూ పశ్చాత్తాపడుతున్నట్లు కనిపించాడు. ఆ పోస్ట్లో ఏం రాశాడో మీరు అలుక్కేయండి. 27 ఏళ్ల తర్వాత మొదటిసారి సత్య చూశాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే కేవలం సినిమా కోసం కాదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఒక సినిమాను చిత్రీకరించడం అంటే బిడ్డకు జన్మనివ్వటంతో సమానం. సినిమా తీసిన తర్వాత ఇతరులు దాని గురించి ఏం చెబుతారు అనేది కూడా చాలా ముఖ్యం. నేను తీసిన చిత్రాలు హిట్ అయినా కాకపోయినా నేను పనిలో నిమగ్నమై ముందుకు సాగిపోతూ ఉంటాను. 2 రోజుల క్రితం సత్య సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్గా ఎందుకు పెట్టుకోలేదు అని అనిపించింది. అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగం వల్ల నాకు కన్నీళ్లు రాలేదు. ఇంత గొప్ప జానర్ సినిమాను నేను తీశాను అనే ఆనందానికి వచ్చాయని నాకు అర్థమైంది. సత్య లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధ భావంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. నేను తాగబోతునయ్యాను. మద్యంతోనే కాదు, సినిమాలు ఇచ్చిన విజయం అహంకారంతో నా కళ్ళు నెత్తికెక్కాయి. సత్య గొప్పతనం 2 రోజుల ముందు దాన్ని మరోసారి చూసేంత వరకు నాకు అర్థం కాలేదు. రంగీలా, సత్య లాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్ళు మూసుకుపోయాయి. దీంతో నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ప్రేక్షకులను ఏదో ఆశ్చర్యపరచాలని, గిమ్మిక్కులతో ఆకట్టుకోవాలని నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు, ఇలా అర్థం లేని విషయాలతో కథనాలపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా నేను సినిమాలు తీశా. సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్ ఉన్న సినిమాలు కూడా చేయొచ్చు, కానీ నేను అలా చేయలేకపోయాను. నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను, కానీ సత్యాలో ఉన్న గొప్పతనం వాటిలో లేదు. నా ప్రతిభకు ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కానీ నేను వాటిని చూడలేకపోయాను. నేను ఇప్పటి వరకు చేసిన వాటిని కూడా సరిదిద్దుకోలేదు. అందుకే నా కన్నీళ్లను తుడుచుకుంటూ 2 రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. సత్య లాంటి సినిమాను మరోసారి తీయలేకపోవచ్చు, కనీసం ఆ జోనర్ సినిమాలైనా తీయలేకపోతే నేను సినిమాలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. సత్య సినిమా తీసిన తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశాను. అవి కూడా సత్య అంత బాగుంటాయా అని నన్ను ఎవరూ అడగలేదు. కనీసం ఇలా నన్ను నేను కూడా ప్రశ్నించుకోలేకపోవటం దారుణం. ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు సత్యను ఖచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నాను. ఇప్పటి వరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించినట్లయితే 90% చిత్రాలు తెరకెక్కించేవాడిని కాదేమో. చివరిగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉంది. దానిని గౌరవంగా పూర్తి చేయాలి అనుకుంటున్నా. సత్య లాంటి సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నాను. ఇదే సత్యం.
ఈ సత్యాన్ని నా సినిమా సత్యపై ప్రమాణం చేసి చెబుతున్నాను. రామ్ గోపాల్ వర్మ మళ్ళీ శివ లాంటి సినిమాలు చేయాలని మూవీ లవర్స్ ఇంకా ఫ్యాన్స్ కోరిక. మరి ఇప్పటికైనా ఆ ఆశ నెరవేరుతుందా? వేచి చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.